3 లార్జ్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. 1 స్మాల్ స్పూన్ తోటి చిల్లీ పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము ఈ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. బజ్జీకి మనకి ఎంత అవసరమో అంతే వేసుకోవాలి బ్యాటర్. మరీ లూజ్గా ఉండద్దు, అలా అని గట్టిగా ఉండద్దు. కరెక్ట్ కన్సిస్టెన్సీని మిక్స్ చేసుకోండి. ఇదే బ్యాటర్తో మనం ఏ బజ్జీ అయినా చేసుకోవచ్చు అండి. ఆలూ బజ్జీ చేసుకోవచ్చు, తమలపాకు బజ్జీ చేసుకోవచ్చు, వాము బజ్జీ చేసుకోవచ్చు. ఇవాళ స్పెషల్ వామాకుతో నేను బజ్జీ చేస్తున్నాను. సరిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది. ఎందుకంటే మనము ఆకుని ముంచి ఆయిల్లో వేస్తాం కాబట్టి ఆకు కూడా ఈ బ్యాటర్ అనేది బాగా పడుతుంది. మరీ ఎక్కువ లూజ్ ఉండద్దు. మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, ఇక బజ్జీలు వేయటమే. కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. వేడెక్కేలోగా మనం వాము ఆకు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మనకి వామాకు వల్ల అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాసు, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అలాగే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలను కూడా దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ వామాకు వల్ల. ఓకేనా? ఒక్కొక్క ఆకు తీసుకొని వామాకుని బ్యాటర్లో ముంచేసి మనం డీప్ ఫ్రై కోసం పెట్టుకున్న ఆయిల్లో వేసేసుకొని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చిన్నపిల్లలు వామాకు నవలరండి, మన మాట వినిపించుకోరు. కాబట్టే ఇది స్నాక్ లాగా చేసి పెట్టండి. వామాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి చెప్తాను. పంటి నొప్పి, ఎక్కువ పంటి నొప్పితో నివారణ ఎలా అవుతుంది అంటే, పంటి నొప్పి లేదా చిగుళ్ళు వాపు ఉన్నప్పుడు వామాకులు నమిలి ఆ రసాన్ని పంటి కింద నొక్కి పడితే నొప్పి వెంటనే తగ్గుతుంది. అలాగే ఇంకోటి చెప్తాను చిట్కా. రక్తపోటు అంటే బీపీ, ఇందులో థైమాల్ అనే సమ్మేళనం రక్తనాళాన్ని సడలింపు చేసి రక్తపోటుని అదుపులో ఉంచడానికి కూడా దోహదపడుతుంది. వామాకు బజ్జీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.